ఈ రోజు నేను 3 సాలడ్స్ చేసి చూపిస్తానండి. అవి చాలా హై ప్రోటీన్ ఉంటుంది వాటిల్లో. సో వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. హలో ఎవ్రీవన్, మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు శ్రీ గౌరీ అండి. నేను ఈ ఛానల్లో ఇంట్లోనే మైక్రోగ్రీన్స్ ఎలా గ్రో చేసుకోవాలి అండ్ హెయిర్ కేర్, స్కిన్ కేర్, బయో ఎంజైమ్, హోమ్ మేడ్ క్లీనర్స్, కిడ్స్ కోసం పేరెంటింగ్ టిప్స్ అండ్ కిడ్స్ ఫుడ్స్ అండ్ బేకింగ్, కుకింగ్, హెల్దీ లైఫ్ స్టైల్, రీసెంట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏం ఫుడ్ తింటూ ఉంటాము అండ్ హెల్త్ కోసం ఏం చేస్తూ ఉంటాము, అట్లా అన్నీ చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయండి. అండ్ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట. ఆల్రెడీ నేను మీకు 21 డే హెల్దీ ఈటింగ్ ఛాలెంజ్ గురించి చెప్పాను కదండి. అయితే ఆ 21 డేస్లో ఎవ్రీడే సాలడ్ తినాలని కూడా చెప్పాను కదా నేను. సో వాటి కోసం ఈరోజు నేను చాలా హై ప్రోటీన్ ఉన్న కొన్ని సాలడ్స్ చూపిస్తున్నాను. దానికోసం నేను ఫస్ట్ హార్స్ గ్రామ్ స్ప్రౌట్స్ తయారు చేసుకున్నానండి ఇంట్లో. అంటే ఉలవలు ఉంటాయి కదా, వాటిని మొలకలు పట్టించుకున్నాను. అయితే దీంట్లో ఉన్నంత ప్రోటీన్ కంటెంట్ ఏ లెంటిల్స్లో ఉండదండి. ఒక 100 గ్రామ్స్ హార్స్ గ్రామ్ తీసుకున్నారు అంటే దాంట్లో దాదాపు 22 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. అంత ఎక్కువ ప్రోటీన్ అసలు వేరే ఏ లెంటిల్స్లో ఉండదు. సో మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్ కావాలి అని అనుకున్నప్పుడు హార్స్ గ్రామ్ని తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ హార్స్ గ్రామ్ అనేది బాగా వేడి చేస్తుందండి. సో వింటర్లో తీసుకుంటే బెటర్. అండ్ సమ్మర్లో తీసుకునే వాళ్ళు ఏంటంటే వీటిని ఒక హాఫ్ హార్స్ గ్రామ్ అండ్ ఒక హాఫ్ మూంగ్ దాల్ అంటే పెసలు ఉంటాయి కదా, అవి తీసుకున్నారనుకోండి. పెసలు ఏంటంటే బాడీలో వేడి చేయకుండా ఉండడానికి అవి యూజ్ అవుతాయి. సో ఇవి రెండు కలిపి తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి వేడి చేయకుండా ఉంటుందన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ ఇది, 1 టేబుల్ స్పూన్ మన మూంగ్ దాల్వి తీసుకున్నారనుకోండి. సో సరిపోతుంది, అప్పుడు వేడి చేయకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ డే స్ప్రౌట్స్ అయిన తర్వాత. సో ఫస్ట్ సాలడ్ ఇప్పుడు నేను చూపించేస్తాను వీటితోటి ఏం చేయాలి అనేది. ఫస్ట్ అయితే నేను డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఏ సాలడ్లోనైనా డ్రెస్సింగ్ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఈరోజు నేను జస్ట్ కొంచెం నిమ్మరసం అండ్ కొంచెం వాటర్, ఇంట్లో నేను తయారు చేసుకున్న పుట్నాల పప్పు, మునగాకు పొడితోటి ఇడ్లీ పౌడర్ ఒకటి తయారు చేసుకున్నాను. సో అది యూజ్ చేస్తున్నాను అంతే. మీరు ఇక్కడ కావాలనుకుంటే ఏదైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడ కొన్ని మెంతికూర మైక్రోగ్రీన్స్ ఉన్నాయి, ఫెనుగ్రీక్ సీడ్స్ ఉంటాయి కదా, ఆ మైక్రోగ్రీన్స్ ఉన్నాయి. అండ్ హార్స్ గ్రామ్ స్ప్రౌట్స్ ఉన్నాయి, లెటస్ ఉంది, కుకుంబర్ ఉంది, టొమాటో ఉంది, క్యారెట్ ఉంది. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యూజ్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే కొన్ని స్ప్రౌట్స్ ఉండేలాగా, కొన్ని మైక్రోగ్రీన్స్ ఉండేలాగా, కొన్ని లీఫీ వెజిటేబుల్స్ ఉండేలాగా, కొన్ని వాటర్ రిచ్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకున్నారనుకోండి సాలడ్ చాలా యమ్మీగా ఉంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి హెల్దీ ఫ్యాట్స్ అండి ఇక్కడ ఉన్నవన్నీ. సో అవి ఏంటంటే ఫ్రెష్ కోకోనట్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఓవర్ నైట్ సోక్డ్ ఆల్మండ్స్ అండ్ ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టిన డేట్స్ అనమాట. కొంచెం నాకు స్వీట్గా, తీయగా, అంటే సాలడ్ ఎప్పుడైనా నాకు కొంచెం తీయగా, పుల్లగా, కారంగా ఉంటే నచ్చుతుంది. సో దానికి తగ్గట్టుగా నేను డ్రెస్సింగ్ పౌడర్ చూసారు కదా ఆల్రెడీ, దాంట్లో కొంచెం ఉప్పు, కారం ఉన్నాయి. అందుకని వీటిలో ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయట్లేదు. బట్ దీంట్లో హార్స్ గ్రామ్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మనం రాత్రంతా నానబెట్టిన ఆల్మండ్స్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఈ సాలడ్ని వెరీ హై ప్రోటీన్ సాలడ్ అని చెప్తున్నాను నేను. ఇది వచ్చేసి లంచ్ కోసం చేసుకుంటున్నానండి నేను, అందుకని చాలా హెవీగా చేస్తున్నాను. ఇది వచ్చేసి 2 పీపుల్కి, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీకు ఎంత తింటే ఫిల్లింగ్గా అనిపిస్తుంది అంతవరకు తింటే సరిపోతుందండి. మరీ ఓవర్ ఈటింగ్ చేయొద్దు, మరీ తక్కువ ఈటింగ్ కూడా చేయొద్దు. మీకు ఎంతవరకు తింటే సరిపోతుంది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ఫోన్ చూడకుండా, టీవీ చూడకుండా ఫుడ్ మీదే ఫోకస్ చేసి తిన్నారనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత తింటే సరిపోతుంది ఫుడ్ అనేది. అదే టీవీ చూస్తూ తిన్నారనుకోండి, మీకు ఎంత తిన్నా కూడా తిన్నట్టే అనిపించదు అండ్ తెలియదు ఎప్పుడు ఆపేయాలి అనేది. సో మీకు ఫుడ్ ఎంత తింటే సరిపోతుంది అనేది తెలుసుకోవాలి అంటే టీవీ, ఫోన్లు చూడకుండా ఫుడ్ మీదే ఫోకస్ చేసి తింటే మీకు తెలుస్తుంది అనమాట. సో మీకు తగ్గట్టుగా ఫుడ్ తీసుకుంటూ ఉండండి. ఈ 21 డేస్ ఫుడ్ తక్కువ తినాలని కాదండి, ఇక్కడ హెల్దీ ఫుడ్ తినాలని అంతే. సో మీరు అలా అని టూ మచ్ హెల్దీ ఫుడ్ కదా అని చెప్పేసి, యమ్మీగా ఉందని చెప్పేసి చాలా ఎక్కువ కూడా తీసుకోవద్దు. ఇక్కడ నేను 1 క్యారెట్, హాఫ్ కుకుంబర్ అంతే తీసుకున్నాను ఇద్దరికి కూడా.
అండ్ ఇక్కడ మైక్రో గ్రీన్స్ కూడా చాలా తక్కువ తీసుకున్నాను చూసారు కదా. ఈ హార్స్ గ్రామ్ కూడా 2 టేబుల్ స్పూన్స్ అలా అంతే ఇద్దరికి కదా. సో చెరీ ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ అలా వచ్చేలాగా తీసుకుంటున్నాను. అండ్ లంచ్ కోసం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను. అదే స్నాక్ లాగా కానీ అట్లా అనుకోండి ఇంకా కొంచెం తక్కువ తీసుకునేదాన్ని. ఇక్కడ లెటస్, క్యారెట్, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. మీరు నేను చెప్పినవి వేయాల్సిన అవసరం ఏం లేదు. కావాలనుకుంటే మీరు పాలకూర వేసుకోవచ్చు, ఏదైనా పచ్చి ఆకుకూరలు మీరు తినగలిగితే అవి వేసుకోవచ్చు, సొరకాయ ముక్కలు వేసుకోవచ్చు, దోసకాయ ముక్కలు వేసుకోవచ్చు. వినడానికి కొంచెం వేడిగా అనిపిస్తుంది కానీ ఒకసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తుంది. ఈ డేట్స్ చెప్పాను కదా, ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకున్నానని. దానివల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. సో ఇన్ని సీడ్స్ వేయటం వల్ల మన సాలడ్ ఇంకా ప్రోటీన్ రిచ్ అవుతుంది, యమ్మీ అవుతుంది, హెల్దీ అవుతుంది. సో మీకు ఇలా ఇన్ని నట్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఆకలేయకుండా ఉంటుందన్నమాట. అండ్ ముందే తయారు చేసుకున్న డ్రెస్సింగ్ కూడా ఉంది కదా, అది కూడా వేసేసేసి కలిపేసేసుకొని బాగా చూ చేస్తూ తినాలి. 15 to 20 minutes బాగా నమిలి తింటే అప్పుడు మన బాడీకి మంచిగా పడుతుంది, ఈజీగా అరిగిపోతుంది కూడా తినదన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ సాలడ్ అండి. సో మీకు ఈ 3 సాలడ్స్లో ఏ సాలడ్ నచ్చింది అనేది కూడా నా కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ సాలడ్ చూపిస్తున్నానండి. ఇలా ఉంటుంది. మీరు కావాలనుకుంటే స్వీట్నెస్ కోసం నేను వేస్తూనే స్కిప్ చేయొచ్చండి. నాకు స్వీట్గా ఉంటే నచ్చుతుందని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు తగ్గట్టు మీరు చేసుకోండి. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ చూపిస్తున్నాను దానికోసం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను నేను. కొంచెం అవిసె గింజలు ఉంటాయి కదా, అవి మెజర్మెంట్ ఏం లేదండి, మీరు కొంచెం అటు ఇటుగా చూసుకొని వేసుకోవచ్చు. ఒక చిన్న వెల్లుల్లిపాయ ముక్క అండ్ హాఫ్ టమాటో అండ్ రాత్రంతా నానబెట్టిన పల్లీలండి, పీనట్స్ ఉంటాయి కదా అవి. ఇవన్నీ కలిపేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, టమాటోస్తో ఉన్న వాటర్ అయినా సరిపోతుంది. అండ్ కొంచెం ఉప్పు, ఒక చిన్న పచ్చిమిరపకాయ ముక్క కూడా వేసానండి, అది మిస్ అయింది క్లిప్పింగ్. సో కారం కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయ కూడా వేస్తే బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకుంటే మనకి సాలడ్ మీద డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను లెటస్ తీసుకున్నాను, టమాటో, కుకుంబర్ అండ్ హార్స్ గ్రామ్ స్ప్రౌట్స్ ఉన్నాయి కదా అవి, క్యారెట్ అవన్నీ తీసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోండి, మైక్రో గ్రీన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి. కొన్ని పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను, గుమ్మడి విత్తనాలు ఉంటాయి కదా అవి. అండ్ ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టిన రైజిన్స్ అండి, కిస్మిస్ అని ఉంటాయి కదా ఎండు ద్రాక్ష, అవి. మీరు తీపి వద్దు అనుకుంటే అది స్కిప్ చేసుకోవచ్చు, బట్ నాకు తీయగా ఉంటే నచ్చుతుంది, అందుకని నేను ఖచ్చితంగా నా సాలడ్స్లో కొంచెం స్వీట్ కోసం ఏవో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇవి వేసిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న సాలడ్ డ్రెస్సింగ్ కూడా ఉంది కదా, అది కూడా వేసేసి మంచిగా కలిపేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడు నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది 3rd డే రోజు అండి. మొలకలు మంచిగా వచ్చాయి చూసారు కదా. హార్స్ గ్రామ్ స్ప్రౌట్స్ ఏంటంటే మామూలుగా మొలకలు పెద్దగా రావు చల్లగా ఉండే ప్లేసెస్లో. సో కింద ఓవెన్ ఉంటుంది కదా, కన్వెన్షనల్ ఓవెన్, దాంట్లో పెట్టి ఉంచారనుకోండి మొలకలు బాగా వస్తాయి. పెసలు అలాంటివి ఫాస్ట్గా వస్తాయి కానీ హార్స్ గ్రామ్ కొంచెం లేట్ అవుతుంది. సో కొంచెం వేడిగా ఉండే ప్లేసెస్లో పెట్టారనుకోండి సో తొందరగా మొలకలు వస్తాయి అండ్ మంచిగా కూడా వస్తాయి. ఇది వచ్చేసి 3rd డే అండి. సో ఫస్ట్ డే నుంచి మనం సాలడ్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే 3-4 డేస్ వరకు కూడా సాలడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అందుకని నేను మీకు ఫస్ట్ డే నుంచి సాలడ్స్ రెసిపీస్ చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి 3rd డే ఇలా వచ్చాయి. సో 3rd డే నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నానండి. ఈరోజు నేను మొలకలు తీసుకున్నాను కొన్ని. అంటే ఇక్కడ నేను గ్రేట్ చేసి వేసిన ఆ వెజిటేబుల్ ఏంటో ఎవరైనా గెస్ చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసి 90% రాంగే అవుతారు ఎవరైనా కూడా, అది అంత ఈజీగా గెస్ చేయలేరు. బట్ ట్రై చేయండి, నేను ఒక 1 డే తర్వాత ఆన్సర్ చెప్తాను ఏంటి అనేది. సో అంటే ఎవరైనా గెస్ చేస్తారేమో చూడాలి కదా, అందుకని. సో ఇక్కడ వచ్చేసి కుకుంబర్స్ తీసుకున్నాను అండ్ కొంచెం ఫెనుగ్రీక్ మైక్రోగ్రీన్స్ ఉంటే అవి తీసుకున్నాను అండ్ కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నాను, చాలా కొంచెం. ఒక 3 క్యాష్యూస్ తీసుకున్నానండి, జీడిపప్పు ఉంటుంది కదా అవి. కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను, అవి నానబెట్టాను. కొంచెం జాగరీ పౌడరు, బెల్లం పొడి అండ్ కొంచెం సాల్ట్, ఒక చిన్న వెల్లుల్లిపాయ ముక్క అండ్ కొంచెం పచ్చిమిర్చి ముక్క తీసుకున్నాను. సో ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి అంతే. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ కోసము.
ఇలా రెడీ అయిపోతుంది. ఇది పుల్ల పుల్లగా తీయగా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ దీని మీద వేసేసుకొని తినేసేయటమే. సో ఈ 3 సాలడ్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏదైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ 21 డేస్ నేను ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. సో దట్ నేను ఏ రోజు ఏం తింటున్నాను అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఈ 21 డే హెల్దీ ఈటింగ్ ఛాలెంజ్ జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందండి, అక్కడ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన కొన్ని సాలడ్ రెసిపీస్ అండి. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ ఇవి కూడా మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి దాదాపు ఒక 7-8 సాలడ్ రెసిపీస్ వరకు పోస్ట్ చేసి ఉంటాను ఇప్పటి వరకు. నేను కొన్ని నాకు దొరికినవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేస్తాను. సో మీరు ఈ 21 డేస్ చేసుకోవటానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇదండి వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.